హస్తం మోపుతోంది. కాపు రిజర్వేషన్ల సాధనకు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన చెలో అమరావతి పాదయాత్రపై నిర్బంధకాండ కొనసాగుతోంది. ముద్రగడ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇక ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిని ఖాకీలు గుప్పిట్లోకి తీసుకున్నారు. గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. కాపు నేతల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. కాపు నాయకులు, యువకులపై బైండోవర్ కేసులు పెడుతున్నారు. ముద్రగడ నివాసం చుట్టూ భారీగా మోహరించారు. బయట వ్యక్తులు ముద్రగడ నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆంక్షలు, కఠినమైన నిర్బంధాన్ని ప్రయోగించడంపై కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపు నేతలపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నెల 26న ముద్రగడ చేపట్టిన చెలో అమరావతి పాదయాత్రకు కాపులెవరూ మద్దతివ్వకూడదనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పోలీసులను అడ్డుపెట్టుకుని కాపు నేతలకు ముందస్తు నోటీసులు, బైండోవర్ కేసులు పెడుతోందని వైఎస్ఆర్సీపీ నేతలంటున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన కాపు నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, బొంత శ్రీహరితో పాటు పలువురికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి కుటిల యత్నాలను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ఆ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి. గడిచిన 4 రోజులుగా ఏకధాటిగా సాగుతున్న సిట్ విచారణకు నేడు బ్రేక్ పడింది. తొలి రోజున పూరి జగన్నాథ్, రెండో రోజు కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, మూడో రోజు నటుడు సుబ్బరాజు, 4గో రోజు తరుణ్లను విచారించిన అధికారులు ఆదివారం సెలవు తీసుకున్నారు. ఇక నటుడు నవదీప్ను రేపు విచారించనున్నారు. ఎల్లుండి హీరో రవితేజ సిట్ విచారణకు హాజరు కానున్నారు. బుధవారం చార్మి, గురువారం ముమైద్ ఖాన్ విచారణకు రానున్నారని సిట్ అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురం కాల్పుల ఘటన సుపారీ గ్యాంగ్ పనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ కేసును వేగవంతంగా విచారిస్తున్నామని, కాల్పులకు ఆర్థిక లావాదేవీలు కారణంగా అనుమానిస్తున్నామని ఎస్పీ పాల్రాజు అన్నారు. 2 వ్యక్తులు అతి దగ్గరగా వచ్చి 3 రౌండ్లు కాల్పులు జరిపారన్న ఎస్పీ, నిందితులు నాటు తుపాకీ ఉపయోగించారన్నారు. ఘటనా స్థలంలో 7.6 mm బుల్లెట్ లభ్యమైందని, కాల్పుల్లో ప్రొఫెషనల్స్ పాల్గొన్నట్టు అనుమానం వ్యక్తం చేశారాయన. మృతుడు మురళి, అతని భాగస్వాములకు గత కొంతకాలంగా ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో 4 సహచరులను విచారిస్తున్నామని తెలిపారు. వాళ్ళు డైరెక్ట్గా హెడ్లో హిట్ చేశారు. హెడ్లో హిట్ చేయడము అంటే ప్రొఫెషనల్ యాక్టివిటీ అన్నమాట. అంటే వేరే ఛాయిస్ తీసుకోకుండా, బుల్లెట్ వేస్ట్ కాకుండా చాలా ప్రొఫెషనల్గా చేసినటువంటి గ్యాంగ్. దాన్ని బట్టి మనం గమనిస్తే ఇది హైర్ చేయబడిన గ్యాంగ్ అనేది మనకు ఒక ప్రాథమికంగా అనిపిస్తూ ఉంది. ఈ హత్యకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు అంటే గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆర్థిక లావాదేవీల్లో భాగంగానే ఈ హత్య జరిగినట్టు మేము ప్రాథమికంగా భావిస్తున్నాం. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక టీము, టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడానికి ఒక టీము, అసాసిన్స్ని గుర్తించి అది ట్రాన్స్ బార్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఒక టీము, లోకల్లో 2 టీమ్స్, టోటల్గా 5 టీమ్స్ ఈ ఇన్వెస్టిగేషన్ని. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్లైన్ పరీక్షపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. పెన్తో పాటు ఎలాంటివి సెంటర్స్లోకి అనుమతించకున్నా పరీక్ష పేపర్ స్క్రీన్ షాట్స్ బయటకొచ్చాయంటున్నారు. కొన్ని సెంటర్స్లో మాస్ కాపీయింగ్ జరిగిందని, కొన్ని చోట్ల మొబైల్స్ కూడా అనుమతించారంటున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం పరీక్ష 2:30 నుంచి 5 గంటల వరకు జరగాల్సి ఉండగా వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దీంతో 5 గంటలకే బయటకొచ్చిన అభ్యర్థులు పరీక్ష రాసిన వారి నుంచి ప్రశ్నలు తెలుసుకుని 6:30 నుంచి 120 మంది పరీక్ష రాసినట్టు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంతో పాటు ప్రిలిమ్స్ వివాదాలపై కోర్టుకు వెళ్తామంటున్నారు. తీసుకెళ్ళిన పెన్ను కూడా అలో చేయకుండా పర్సులు కూడా పక్కకు పెట్టమని, డబ్బులు మాత్రం తీసుకోమని చెప్పి అన్ని బయట పెట్టేసామని చెప్పన్నారు. ఫోన్లు కానీ గ్యాడ్జెట్ కానీ ఏవి అలో చేయనప్పుడు ఇప్పుడు ఇంత భారీ ఎత్తున దాదాపు ఒక 8 నుంచి 10 క్వశ్చన్ల దాకా స్క్రీన్ షాట్లు బయట కనబడుతున్నాయి.
ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లోపలికి పంపినప్పుడు స్క్రీన్ షాట్లు ఎలా బయట వచ్చాయంటే మాకేందంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పనే విధంగా మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఖచ్చితంగా లీక్ కాకుండా ఉంటే ఎట్లా స్క్రీన్ షాట్ నుంచి బయట వచ్చినాయి. ఇవి స్క్రీన్ షాట్లు తీసుకొని వాట్సాప్ ద్వారా బయట పంపించి ఆన్సర్లు తెప్పించుకొని మాల్ ప్రాక్టీసెస్కి మాస్ కాపీయింగ్కి తావయ్యే విధంగా ఏపీపీఎస్సీ తీసుకుంది. ఎక్కడ కూడా మేము పకడ్బందీగా చేసామన్నారు కానీ వాళ్ళు పకడ్బందీతనం అనేది సెక్యూరిటీ ల్యాబ్స్ అనే విధంగా మాకు అనిపిస్తుంది. మొబైల్లో డైరెక్ట్గా అసలు ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేశారంట. అలో చేసిన తర్వాత ఇన్విజిలేటర్ దగ్గర మొబైల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోయినా ఏం చెకింగ్ లేదు. అసలు చిన్న పేపర్ కూడా అలో చేయని వాళ్ళు మొబైల్ ఎలా చేస్తారు? కమిషన్ పదే చెప్తూ ఉంది, మేము చాలా కేర్గా తీసుకున్నాం, పకడ్బందీగా చేసుకున్నాం. మీరు చేసిన పకడ్బందీ ఇదేనా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేము 70 అన్ని సెంటర్స్లో మేము చెక్ చేయలేమంటున్నారు. మేము చెప్పిన సెంటర్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మీరు చెక్ చేసినా ఎంత అవినీతి జరిగిందనేది చాలా క్లియర్గా స్పష్టమవుతూ ఉంది. ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆర్టీసీ ప్రైవేట్ పరం కాదని, ప్రజల ఆస్తిగానే ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆర్టీసీకి రోజుకు 1.5 కోటి నష్టం వస్తున్నా ఆర్థికంగా నిలదొక్కునేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఆయన. తెలంగాణ వ్యాప్తంగా 1200కు పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 కోట్లతో బస్ స్టేషన్లు ఆధునీకరించే పనులు మంత్రులతో పాటు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రారంభించారు. హరితహారంలో భాగంగా తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో, కరీంనగర్ బస్ స్టేషన్, ఆర్టీసీ వర్క్షాప్లలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. విశాఖలో 95 ఎకరాలకు పైగా భూభాగోతంలో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ పై కేసు నమోదైంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయంటూ పి మోహన్ రావు సిట్కు ఫిర్యాదు చేయడంతో ఈ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సిట్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన రెవెన్యూ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్తో పాటు మరో 9 మందిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఈ భూములు వెలుగోటి కుటుంబానికి చెందినవని, వీరి నుంచి పాకలపాటి బైరాగిరాజు కుటుంబానికి ఎలా దఖలు పడ్డాయి, వారి నుంచి ఎమ్మెల్యే కుటుంబీకులకు ఎలా వచ్చాయి అనే కోణంలో సిట్ దర్యాప్తు మొదలుపెట్టింది. భూమికి సంబంధించిన రికార్డులు ట్యాంపర్ అయినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గతంలో భూ రికార్డులు వీఆర్ఓ దగ్గరుండేవి, అప్పట్లోనే ట్యాంపర్ అయిందా లేదా తేలాల్సి ఉంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలను ఆర్డీఓ రద్దు చేశారు. ఇంకా ఈ కేసులో పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. విజయవాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అజిత్ సింగ్ నగర్ సమీపంలోని నివాస భవన సముదాయాల్లో విస్తృత సోదాలు చేశారు. పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు ఇళ్లలోకి ప్రవేశించి తనిఖీలు చేశారు. అణువణువు గాలించారు. కాలనీలోకి వెళ్లే మార్గాలను మూసేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలువురు అనుమానితులను, పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ ఆపరేషన్లో 6 సీఐలు, 15 మంది ఎస్ఐలతో పాటు వందలాది మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగానే కార్డన్ సెర్చ్ నిర్వహించామని నార్త్ జోన్ ఏసీపీ శ్రావణి తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపురంలో గుట్టుచప్పుడు కాకుండా పంది కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. 2000 కిలోల నెయ్యితో పాటు ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆర్కేపురంలోని పందులను కోసి ఆ మాంసాన్ని నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పోర్క్ షాప్లకు సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు రాబట్టారు. అయితే ఈ కల్తీ నూనెను ఎవరెవరికి సప్లై చేస్తున్నారనే విషయాన్ని విచారణలో రాబడతామని పోలీసులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ ఇంజిన్ ఆయిల్ ని తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఇంజిన్ ఆయిల్ ని రీసైకిల్ చేసే కంపెనీని ధర్మాపూర్ గ్రామ శివార్లో ఏర్పాటు చేశారు. రీసైకిల్ అయిన ఆయిల్ ని ప్యాక్ చేసి తిరిగి మళ్లీ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారైన నకిలీ ఇంజిన్ ఆయిల్ ని కేవలం భారీ వాహనాలకు వాడడానికి మాత్రమే విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు ఫ్యాక్టరీని సీజ్ చేసి 30 డ్రమ్ముల కల్తీ ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని జిల్లెళ్ల, నేరెళ్ల, రామచంద్రపూర్ గ్రామాలకు చెందిన దళితులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వెంటనే వాటన్నింటినీ ఉపసంహరించుకోవాలని కోరారు. కరీంనగర్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బాధితులతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళితులను మందకృష్ణ పరామర్శించారు. లారీల దగ్ధం ఘటనలో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టడంతో పాటు 3rd డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అందుకు బాధ్యత వహిస్తూ జిల్లా ఎస్పీ విశ్వజిత్ ని సస్పెండ్ చేయాలని మంత్రి
మంత్రి కేటీఆర్ని డిమాండ్ చేశారు. బాధితులను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు మందకృష్ణ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర హింగోలీ జిల్లాకు చెందిన 11 మంది తుఫాన్ వాహనంలో దైవ దర్శనం కోసం శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో ఉన్న తుఫాన్ డ్రైవర్ కల్వర్ట్ని ఢీకొట్టడంతో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న రాజు బండ్, సంతోష్ రాథోడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్వల్పంగా గాయపడ్డ వారిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని హైదరాబాద్ తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ వర్కర్ల నిర్లక్ష్యానికి ఓ పసి ప్రాణం బలైపోయింది. వెంకంపేట్ గ్రామానికి చెందిన శ్రీను అనే 4 ఏళ్ల బాలుడు ఎప్పట్లాగానే అంగన్వాడీ సెంటర్కి వెళ్లాడు. అంగన్వాడీ టీచర్ సెలవులో ఉండడంతో పిల్లల యోగక్షేమాలను చూసి వారు లేకుండా పోయారు. ఈ క్రమంలో శ్రీను తోటి విద్యార్థులతో కలిసి బహిర్భూమికి వెళ్లి ఇంటి కోసం తవ్విన గుంతలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు అంగన్వాడీ టీచర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినదించారు. రంగంలోకి దిగిన పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆయన జిల్లా జడ్జి కోర్టులో వచ్చిన కేసులను విని తీర్పు చెప్పడం ఆయన విధి. కానీ వైఎస్ఆర్ జిల్లా జడ్జి శ్రీనివాసులు మిగిలిన న్యాయమూర్తుల కేసు పరిష్కారాలతో సరిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యతను గుర్తు చేశారు. అనాథ వృద్ధులు, పిల్లల కష్టాలపై సమాచారం అందడంతో అర్ధరాత్రి రంగంలోకి దిగారు. గుడ్ హార్ట్ ఫౌండేషన్ పేరుతో కొనసాగుతున్న వృద్ధాశ్రమంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లోపల ఉంటున్న వృద్ధులు, అనాథ పిల్లల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులు బాధపడుతున్న వ్యతలు విని జడ్జి చెల్లించిపోయారు. ఆశ్రమ నిర్వాహకులు తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పడంతో జడ్జి కళ్లు చెమ్మగిల్లాయి. ఆశ్రమంలోని దారుణ పరిస్థితులను సహించలేకపోయిన న్యాయమూర్తి వెంటనే చర్యలు చేపట్టారు. ఆకలితో అలమటిస్తున్న వృద్ధులకు స్వయంగా అన్నం పెట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను తన చేతులతో ఎత్తుకుని అప్పటికప్పుడు రిమ్స్కి తరలించారు. అటు సాక్షాత్తు జిల్లా జడ్జే కదిలి రావడంతో అధికార యంత్రాంగం మొత్తం పరుగులు తీసింది. తక్షణమే ఆశ్రమంలోని వృద్ధులు, పిల్లలందరినీ వేరే వృద్ధాశ్రమానికి పంపుతామని అధికారులు తెలిపారు. అనాథల పట్ల కర్కశంగా వ్యవహరించిన నిర్వాహకులపై వెంటనే కేసు నమోదు చేయాలని జిల్లా జడ్జి శ్రీనివాసులు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా జడ్జి చర్యలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తిరుపతిలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అవగాహన సదస్సు నిర్వహించింది. భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరైనా డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటే వారి వివరాలు గోప్యంగా ఉంచి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. మెట్రో సిటీస్ కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ ప్రస్తుతం అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయని, వీటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడానికైనా, సలహాలు పొందడానికైనా వీలుగా ఒక హెల్ప్ లైన్ నంబర్ ప్రారంభించారు విద్యార్థి విభాగం నాయకులు.